ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదే కాదు, ఈరోజు తల్లిదండ్రులు అది పేరెంటల్ బిల్ తీసుకొచ్చారు, సంతోషం. కానీ ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రమే సంబంధించి ఆ బిల్ తీసుకొచ్చున్నారు. నేనేమంటానంటే ప్రభుత్వం బాధ్యత లేదా? మరి ప్రభుత్వం ఎందుకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు? ఈరోజు ప్రభుత్వం ఎందుకు 4,000 పెన్షన్ వేయలేదు? వాళ్ళకు ఒకరికి కాదు ఇద్దరికి ఇస్తామన్నారు, అవ్వాతాతకి ఇద్దరికి ఇస్తామన్నారు. మరి ఇవ్వాలి కదా, మీ బాధ్యత ఎందుకు విస్మరించారు? మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు ప్రభుత్వం మీద కూడా ఒక చట్టం తీసుకొచ్చే పద్ధతి అయితే తీసుకురావాలి కదా. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మీకు కూడా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటే ఇవే కాదు, చాలా చాలా సమస్యలు ఏది అడిగినా ఇది చేసే ప్రయత్నం చేస్తారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు కోకాపేటలో రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది మైనింగ్ జరుగుతున్నప్పుడు మైనింగ్ వాళ్ళు పోయి మేమే వెలికి తీసామని ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తున్నారు. మేమే నోటీసులు ఇప్పించాం, మేమే డబ్బులు కలెక్ట్ చేసాం. అసలు అక్కడ మైనింగ్ పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉందా? మీరు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారా? అది ఇల్లీగల్ మైనింగ్ అనుకుంటున్నారా, లేకపోతే మీరు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు? ఏ విధంగా మీరు పెనాల్టీ వేశారు? అసలు మీరు మైనింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడే మీరు పెనాల్టీ ఎట్లా వేశారు? దాన్ని ఎందుకు సీజ్ చేయలేదు? రెండోసారి పెనాల్టీ వేశారంటే దాని వెనకాల అర్థం ఏంటి? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నారు కాబట్టే మీకు వెసులుబాటు కల్పించడానికి ఆ విధంగా మీకు నోటీసులు ఇచ్చున్నారు తప్పిస్తే, ఎక్కడైనా ఇల్లీగల్ మైనింగ్ జరిగితే అధికారులు ఏం చేయాలా? ఇమీడియట్గా సీజ్ చేయాలా? సీజ్ చేయకుండా నోటీస్ ఇచ్చొచ్చున్నారు, రెండోసారి కూడా చేయడానికి అవకాశం ఇచ్చారంటేనే దీని వెనకాల ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ నిజంగానే అధికారులు ఆ విధంగా పోయి సీజ్ చేయకుండా ఇచ్చొచ్చుంటే ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్స్ ఎన్ని జరుగుతున్నాయో కదా, వాటన్నిటిని పక్కన పెట్టి గత 10 ఏళ్ల నుండి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది వాటి మీద ఎంక్వైరీ చేస్తా అంటారు. ఇదెక్కడి న్యాయము? ఇదెక్కడి వితండవాదము? ఆడలేక మధ్యలో వాడు అంటారు చూడండి. మీరు ప్రభుత్వం మీకు అవకాశం ఇస్తే మీరు సరిగ్గా నడపనీకి చేతగాక మీరు 10 ఏళ్లలో ఏం చేశారో మిమ్మల్ని తీసుకొచ్చి మేము ఎంక్వైరీ చేస్తామంటే బ్లాక్మెయిల్ చేయడం, భయపెట్టించడం, ఎవరు ప్రశ్నలు అడగకుండా ఉండాలని, ఎవరు మాట్లాడకుండా ఉండాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. నిన్న వెళ్ళారు మీరు మూసిని నేనే 600 106 నేను మూసిని చేసి చూపిస్తా అంటున్నారు. చెయ్యమంటున్నాం మూసిని, కానీ మూసిలు అనవసరంగా ఇండ్లను ముంచొద్దంటున్నాము. మూసికి 5 కిలోమీటర్ల దూరం ఉన్న భూములు లాక్కోవద్దంటున్నాము. అట్లా అడిగామంటే సబితమ్మ టార్గెట్, ఇంకేదన్నా అడిగారంటే పల్లరాజరెడ్డి టార్గెట్, వాళ్ళ కాలేజీలు టార్గెట్. ఇవి అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ప్రజల సమస్యలను ప్రశ్నించమని అపోహలో ఉన్నట్టున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు ఎంత టార్గెట్ చేసినా ప్రజల కోసం, ప్రజల పక్షాన ఉండి నిరంతరం పోరాటం చేస్తాం. ప్రజలకు ఇబ్బంది అయితే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోము. మీరు అనుకుంటున్న ఎన్ని ఎంక్వైరీలు వేసినా ఏ విధంగా భయపెట్టించినా కూడా దాని గురించి వెనక్కి పోమని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకోటి ఆశ్చర్యం ఏమేసిందంటే ఈరోజు కౌశిక్ గారి అంశం కానివ్వండి, మొన్న నేను మాట్లాడినప్పుడు అంశం కానివ్వండి, మామూలుగా మాటలు తీసుకొని మంత్రులు మమ్మల్ని కామెంట్ చేస్తున్నారు. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు అనేది అక్కడ ఏమీ అనకపోయినా కూడా టార్గెట్ చేసి ఈరోజు పార్టీ ఏది అన్నారు, దానికి టార్గెట్ చేసి ఈరోజు గంట పైన మాట్లాడించిన సంతోషమే. కానీ దళిత స్పీకర్ ఉన్నారు కాబట్టే, దళిత మంత్రులు ఉన్నారు కాబట్టే విచారణ చేయొద్దంటే ఇదెక్కడ సిస్టము? దళిత స్పీకర్ మేము ఎప్పుడు దళిత స్పీకర్ అనుకోలేదు. స్పీకర్ ఉన్నత స్థానంలో ఉన్నాడు, అక్కడ గౌరవిస్తాం తప్పిస్తే ఆ స్థానమే మాకు కనిపిస్తుంది తప్పిస్తే దాని వెనకాల కులం కనిపించదు. ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా ఇదిగా మాట్లాడున్నారు. మంత్రి గారు వివేక్ గారు దళిత మంత్రి అయితే మంత్రి వారికి ఉన్న అధికారంతో చేయమని చెప్తాను తప్పిస్తే దాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తారు. వివేక్ గారిని అడిగారు కాబట్టి వివేక్ గారి మీద నమ్మకం లేదు, వివేక్ దళిత మంత్రి కాబట్టి అవమానం చేస్తున్నారు. ఇట్లాంటి సమాధానాలు చెప్తే నిజంగా ప్రజలు ఈరోజు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఏ విధంగా మీరు సమాధానం చెప్పలేక ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేస్తున్నారని ఈరోజు కూడా స్పష్టంగా అర్థమైంది. మాటకు ముందు మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అన్నప్పుడు గతంలో ఫిరాయింపు చేశారన్నప్పుడు మరి మీరేం చేస్తారండి ముఖ్యమంత్రి గారు? ఈరోజు మీరేం చేస్తారు? ఈరోజు మాట్లాడించింది ఎవరితోనండి? ఆ రోజేమో ఎన్నికల కన్నా ముందు ఎవరైనా పార్టీ మారితే ఆ ఇంటి కాకి ఇంటి మీద వాళ్ళతో షూట్ చేసి పడేస్తున్నారు. ఏమైందండి? మరి ఈరోజేమో ఈరోజు మాట్లాడిస్తూ మళ్ళీ మా గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గమనిస్తున్నారండి ముఖ్యమంత్రి గారు. ఏదైనా కూడా నిజంగానే ఈరోజు మీకు నిజంగా తప్పు చేయలేదని మీరు అనుకుంటే హౌస్ కమిటీ వేయండి. హౌస్ కమిటీ వేయకుండా హరీష్ రావు గారిని కార్నర్ చేయాలని, లేకపోతే కేటీఆర్ గారిని కార్నర్ చేయాలని వ్యక్తిగతంగా
వ్యక్తిగతంగా ఇచ్చేస్తే ఈరోజే ఏదో హరీష్ రావు గారు బాలానగర్లోనే ఎక్కడో ల్యాండ్ కొన్నట్టు, ఇంకా అది ఎప్పుడో అది వాళ్ళకు దృష్టిలోకే రానట్టు, 2 సంవత్సరాల 3 నెలల తర్వాత వాళ్ళ దృష్టిలోకి వచ్చినట్టు, ఇవన్నీ కూడా ఏంటంటే ఎవ్వరు